ఇన్ని చిత్రాలు? లోకంలో స్నేహం గురించి మాట్లాడుకుంటే అందరికీ మొదట గుర్తొచ్చే పేర్లు కృష్ణ కుచేలులవే. ఒకరు సకల చరాచర సృష్టికి అధిపతి అయిన ద్వారకాధీశుడు, మరొకరు కటిక దారిద్ర్యంలో అలమటించే బ్రాహ్మణుడు. అంతస్తులు వేరైనా వారి హృదయాలు ఎలా ఒక్కటయ్యాలు? భక్తి ముందు సంపద ఎంత అల్పమైనదో తెలిపే ఈ కథ మనస్సును హత్తుకుంటుంది. శ్రీకృష్ణుడు మరియు సుధాముడు చిన్నతనంలో సాందీపని మహర్షి ఆశ్రమంలో కలిసి విద్యనభ్యసించారు. సుధాముడు వేదాల్లో నిష్ణాతుడు, కృష్ణుడు సాక్షాత్తు పరమాత్మ అయినా సామాన్య విద్యార్థిలా కలిసిమెలిసి ఉండేవారు. ఒకరోజు అడవికి వెళ్ళినప్పుడు వర్షం పడి వారు దారి తప్పినప్పుడు ఒకరికొకరు తోడుగా ఉంటూ పంచుకున్న అనుభవాలే వారి మధ్య చెరగని స్నేహాన్ని ఏర్పరిచాయి. చదువు పూర్తయ్యాక కృష్ణుడు ద్వారకకు రాజుగా వెళ్ళగా సుధాముడు తన గ్రామానికి వెళ్ళిపోయి సాదాసీదా గృహస్థుగా మారిపోయాడు. విద్య ముగిశాక సుధాముడు తన గ్రామానికి వెళ్ళి సుశీల అనే సాధ్విని వివాహం చేసుకున్నాడు. ఆయన పరమ నిష్కామయోగి, ఎవరినీ ఏమీ అడిగేవాడు కాదు. కాలం గడిచే కొద్దీ సుధాముడి పరిస్థితి చాలా దయనీయంగా మారింది. ఎంత పేదరికమంటే తన పిల్లలకు కడుపు నిండా తిండి పెట్టలేని స్థితి. చిరిగిన బట్టలు కట్టుకునేవాడు కాబట్టి అతడికి కుచేలుడు అనే పేరొచ్చింది. ఒకరోజు పిల్లలు ఆకలితో ఏడుస్తుంటే సుశీల భర్త దగ్గరకు వచ్చి కళ్లల్లో నీళ్లతో, నాథా, నాకు సంపదలక్కర్లేదు, కాని పిల్లల ఆకలి చూడలేకపోతున్నాను. మీ ప్రాణ స్నేహితుడు శ్రీకృష్ణుడు ఇప్పుడు ద్వారకాధీశుడు కదా, ఆయన దయామయుడు, ఒకసారి ఆయనను కలిసి మన కష్టాలు చెప్పుకోకూడదా అని ప్రాధేయపడింది. భార్య కోరిక కంటే తన మిత్రుడిని చాలా కాలం తర్వాత చూడవచ్చనే ఆశతో కుచేలుడు ద్వారకకు వెళ్లడానికి సిద్ధమయ్యాడు. రాజును చూడడానికి వెళ్తూ ఖాళీ చేతులతో వెళ్లడం ధర్మం కాదని భావించి ఇంట్లో ఏముందని వెతికితే ఏమీ లేదు. పక్కింటివారి దగ్గర అడిగి తెచ్చిన పిడికెడు అటుకులను ఒక పాత గుడ్డముక్కలో మూటగట్టి భర్తకు ఇచ్చింది సుశీల. అదే కుచేలుడు తన మిత్రుడి కోసం తీసుకెళ్లిన మహాప్రసాదం. మురికి పట్టిన బట్టలు, చిక్కిపోయిన శరీరంతో ఉన్న కుచేలుడు ద్వారక కోట దగ్గరకు రాగానే ద్వారపాలకులు అడ్డుకున్నారు. నేను కృష్ణుడి స్నేహితుడిని అని చెప్పగానే వారు నమ్మలేదు. కాని కృష్ణుడు లోపలి నుండి పరుగున వచ్చి తన మిత్రుడిని గట్టిగా కౌగిలించుకున్నాడు. తన సింహాసనంపై కూర్చోబెట్టి రుక్మిణీదేవి స్వయంగా నీళ్లు పోస్తుండగా కృష్ణుడు తన చేతులతో కుచేలుడి పాదాలను కడిగాడు. ఆ దృశ్యం చూసి ద్వారక మొత్తం ఆశ్చర్యపోయింది. భక్తికి స్నేహానికి అంతస్తులతో పనిలేదని కృష్ణుడు చాటి చెప్పాడు. కృష్ణుడు నవ్వుతూ, మిత్రమా, వదిన నాకోసం ఏం పంపింది అని అడిగాడు. అంతటి వైభవం ముందు ఈ మురికి అటుకుల మూటను తీయడానికి సుధాముడు ఎంతో సిగ్గుపడ్డాడు. ఆ మూటను వెనకకు దాచడానికి ప్రయత్నించాడు. కాని కృష్ణుడు అది గమనించి, ఏమిటి, నా మిత్రుడు నాకోసం అపురూపమైన కానుక తెచ్చాడా అంటూ ఆ మురికి మూటను విప్పి ఆత్రంగా ఒక పిడికెడు అటుకులను నోట్లో వేసుకున్నాడు. ఆ మొదటి పిడికెడుకే కుచేలుడికి ఈ లోకంలోని సంపదలన్నీ దక్కేలా చేశాడు. రెండో పిడికెడు తినేసరికి స్వర్గలోక భోగాలను ఇచ్చేశాడు. మూడో పిడికెడు తినబోతుంటే రుక్మిణీదేవి కృష్ణుడి చెయ్యి పట్టుకుని, స్వామి, ఇక చాలు, మిగిలిన సంపద మాకోసం కూడా ఉంచండి అని వారించింది. అంటే కుచేలుడి భక్తికి కృష్ణుడు తన సర్వస్వాన్ని ఇచ్చేయడానికి సిద్ధపడ్డాడు. సుధాముడు తిరుగు ప్రయాణంలో తన స్నేహితుడు తనకి ఏమీ ఇవ్వలేదని అస్సలు బాధపడలేదు. కృష్ణుడు నన్ను గౌరవించాడు, ప్రేమగా కౌగిలించుకున్నాడు, అంతకంటే ఏం కావాలి అని అనుకుంటూ తన గ్రామానికి చేరుకున్నాడు. కాని అక్కడ తన పాత గుడిసె కనిపించలేదు. దాని స్థానంలో అద్భుతమైన బంగారు భవనాలు, తన భార్యా పిల్లలు రాజకుమారుల్లా మెరిసిపోతున్నారు. సుధాముడు గ్రహించాడు, నా మిత్రుడు నేను అడగకుండానే నా హృదయాన్ని చదివాడు. కాని ఇంత సంపద వచ్చినా సుధాముడు గర్వపడలేదు. ఆ సంపదను భగవంతుడి ప్రసాదంగా భావించి నిరంతరం కృష్ణనామస్మరణ చేస్తూ మోక్షాన్ని పొందాడు. ఈ గాథ మనకు నేర్పేదేమిటంటే, భగవంతుడికి కావాల్సింది ఆడంబరాలు కాదు, కేవలం స్వచ్ఛమైన ప్రేమ మరియు భక్తి మాత్రమే. కుచేలుడి అటుకుల మూటలో ఉన్నది అటుకులు కావు, అపరిమితమైన స్నేహానురాగం. అందుకే కృష్ణ కుచేల మైత్రి నేటికీ స్వార్థం లేని స్నేహానికి ఒక నిలువుదద్దంలా నిలిచిపోయింది. మనం భగవంతుణ్ణి అడగకపోయినా
ఆయనకు మన అవసరాలు తెలుసునని ఈ కథ నిరూపిస్తుంది. అడగనిదే అమ్మైనా పెట్టదు, కాని అడగకుండానే సర్వస్వాన్ని ధారపోసేవాడు ఆ కృష్ణ పరమాత్మ ఒక్కడే. దానికి కావాల్సింది కేవలం కుచేలుడి వంటి నిష్కల్మసమైన భక్తి మాత్రమే. నిజమైన స్నేహమంటే అంతస్తులు చూసేది కాదు, హృదయాలను చూసేది అని కృష్ణ కుచేలుల కథ నిరూపించింది కదా. మీ జీవితంలో కూడా ఇలాంటి ప్రాణ స్నేహితుడు ఉంటే వారి పేరును కింద కామెంట్ చేయండి.